హే గాయ్స్, మీకు లైవ్ ప్రూఫ్ చూస్తున్నాను చూడండి. 7 days నుండి నాకు ఎట్లా యూస్ వస్తున్నాయి చూడండి. సో నేనైతే ఏదైతే ట్రిక్ యూజ్ చేస్తానో కంపల్సరీ ఈ ట్రిక్ యూజ్ చేస్తాను అనమాట. ఎక్కడ నుండి యూస్ వస్తున్నాయో అయితే నేను కంపల్సరీ మీకు చెప్తాను అనమాట. ఈ ట్రిక్ చూడండి ఎలా యూస్ వస్తున్నాయి చూడండి. లాస్ట్ 7 days నుండి చూడండి. సో లాస్ట్ 7 నుండి ఎంత యూస్ వస్తున్నాయి చూడండి. చాలా చాలా అంటే చాలా యూస్ వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తున్నాయండి? ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు యూజ్ వస్తున్నాయి. అది ఆ ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, వీడ్ ఐక్యూ. సో అది వీడ్ ఐక్యూ యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు కంపల్సరీ యూస్ వస్తున్నాయి. ఆ వీడ్ ఐక్యూని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. గైస్ ఇక్కడ చూడండి, యూట్యూబ్కి నమ్ముకుంటే మనకైతే వ్యూస్ రావు. ఎందుకు వ్యూస్ రావు? నాకు ఎలా అయితే వ్యూస్ వస్తున్నాయో అంత వ్యూస్ అనేది రావు, తక్కువ వ్యూస్ వస్తాయి అనేది నేను చెప్తున్నాను అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి, ఎలా అంటే చూడండి, 2 చేతులు ఉంటాయి. లైక్ 2 చేతులు ఉంటాయి. ఎలా అంటే 2 చేతులు అంటే ఏంటి? సో ఇది యూట్యూబ్ అండ్ ఇది వీడ్ ఐక్యూ. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే మనకు వ్యూస్ అనేది పెరుగుతాయి. సో యూట్యూబ్ని నమ్ముకుంటే అయితే తక్కువ వ్యూస్ వస్తాయి. వీడ్ ఐక్యూని నమ్ముకుంటే 2 కలిపితే వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. అలా మీరు 2ని కలుపుకొని మీరు వ్యూస్ పెంచుకోండి. ఆ వీడియోని ఎలా యూజ్ చేయాలో అయితే మీకు వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎలా యూజ్ చేయాలా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, ఈ రోజు అయితే కామెంట్ విన్నర్ అయిన చూడండి. వీళ్ళైతే విన్నర్ చేశాను. కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేశాను. వీళ్ళకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకైతే సపోర్ట్ చేయండి. గాయస్ మీకు కూడా ప్రమోట్ చేయాలా అనుకుంటే మనకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు కూడా ప్రమోట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫ్రీలో నేను ప్రమోట్ చేస్తాను అన్నమాట. గైస్ మీకు కూడా తప్పకుండా ప్రమోట్ చేస్తాను. ఎవరైతే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో కంపల్సరీ వాళ్ళకు నేను ప్రమోట్ చేస్తాను అన్నమాట. గైస్ ఇక్కడ చూడండి, వీడియోని ఎలా యూజ్ చేయాలో అయితే ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను. కంపల్సరీ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ వెయిట్ చేయండి కాబట్టి మీకు వీడియోలో అయితే వెళ్ళిపోతాను గైస్. సో గైస్ స్క్రీన్ రికార్డ్ అయితే అనేది స్క్రీన్ రికార్డ్ చూడండి. గైస్ ఇక్కడ చూడండి, 3.3K వ్యూస్ వచ్చినాయి అండ్ 1.6K వ్యూస్ వచ్చినాయి. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది 604 వచ్చింది. నాకు ఇక్కడ 1K చూపిస్తుంది అక్కడ. సో ఇక్కడ తక్కువ చూపిస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, అల్గోరిథం అయితే 2.9K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ VN యాప్ నుండి ఏదైతే వీడియో చేశానో అది కూడా ఇక్కడ 1.1K వ్యూస్ వచ్చినాయి. ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? నేనైతే 2 చేతులు యూజ్ చేస్తున్నాను. అంటే మనకు 2 చేతులు ఉంటాయి కదా, ఒక చేతులు అయితే వర్క్ కాదు. సో 2 చేతులు ఉండాలి కాబట్టి 2 చేతులతో పని చేయాలి. పని అంటే ఏంటి గైస్? ఇది యూట్యూబ్, ఇది వీడ్ ఐక్యూ. సో 2 కలిపితేనే మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. అదే అనమాట. ఓన్లీ యూట్యూబ్ని నమ్ముకుంటే అయితే తక్కువ వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ వాళ్ళు అయితే ఎక్కువ ఇంప్రెషన్ పంపరు. సో వీడియో ఐక్యూని కలిపితే ఇద్దరు అంటే ఫ్రీ అన్నమాట. ఇద్దరు అన్నదమ్ముల లెక్క ఫ్రీ అన్నమాట. ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ పంపుతారు అండ్ ఇక్కడ వీడియో ఐక్యూ అనేది ఇద్దరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇద్దరు కూడా కలిపితే మనకు ఇంప్రెషన్ ఎక్కువ అవుతారు కాబట్టి మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. గాస్ నేను అర్థం చేసుకుంటా కాబట్టి వీడియో ఐక్యూని కూడా నేను ఇలా యూజ్ చేస్తా కాబట్టి నాకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో గాయస్ మీకు కూడా చెప్తున్నా, కంపల్సరీ ఇది ట్రిక్ యూజ్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. గాయస్ ఇక్కడ చూడండి. సో నేనైతే వీడియో ఐక్యూలో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ చూడండి, వీడియో ఐక్యూని ఓపెన్ చేశాను. వీడియో ఐక్యూని అంటే మీకు ఇక్కడ చూడండి. సో ఇది వీడియో ఐక్యూ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. గాయస్ మీకు యాప్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్కడ నుండి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారంటే ప్లే స్టోర్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే ప్లే స్టోర్ నుంచి చూస్తాను, నాకు టైం లేదు. సో గాయస్ మీకు ప్లే స్టోర్ నుండి వీడియో ఐక్యూ సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ కావమంటుంది. నేనైతే లాగిన్ అయినాను. సో లాగిన్ అయిన తర్వాత డిస్ప్లే ఎలా ఉంటుంది. సో లాగిన్ కావాలా, లాగిన్ అయితే చేసుకోండి. మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడి యాడ్ చేసేసి మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసేసి లాగిన్ కావచ్చు. ఓకే, సో ఇట్లా లాగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫీచర్స్ చాలా ఫీచర్స్ ఉంటాయి కదా అండి. రీచ్ అండ్ ఇక్కడ రీచ్ చూపిస్తుంది 2,20,000 వ్యూస్ అని ఇట్లా చూపిస్తుంది. బై ఆగస్ట్ నాకైతే టార్గెట్ ఇచ్చింది. ఈ వీడియోకి ఎలా ఉంటాయో చాలా ఇంపార్టెంట్ ఇది. చూడు ఇక్కడ టార్గెట్ ఇచ్చింది ఇక్కడ చూడండి. సో ఈ టార్గెట్ అనేది ఆగస్ట్ వరకు నాకు టార్గెట్ ఇచ్చింది అనమాట. సో డే స్ట్రిక్ చూడండి, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఈ న్యూ స్ట్రిక్ కీప్ గోయింగ్ అంట. సో మంచిగా ఇది కీప్ గోయింగ్ అవుతుంది అని చెప్తుంది నాకు ఇక్కడ. సో గైస్ ఇక్కడ చూడండి, హైక్ ఫ్యూ అంట. సో ఇక్కడ మీకు ఓకే చేస్తుంది చూడండి, మంచిగా రీచ్ అవుతున్నావు, చాలా మంచి ఇది వీడియో వైరల్ అవుతుంది అని చెప్తుంది అనమాట. ఓకే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ తెలియకుంటే చాలా ఉన్నాయి కదండి. హోమ్ ఉంది, డైలీ ఐడియాస్ ఉంది, రీసెర్చ్ ఉంది, ఆప్షన్ ఉంది అండ్ మోర్ ఉంది కదండి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. డైలీ ఐడియాస్ చూడండి, డైలీ ఐడియాస్. సో మీ ఛానల్ ఏంటి? లైక్ ఇట్లా మీకు కుకింగ్ కానీ అండ్ వ్లాగింగ్ కానీ ఏదైనా సంథింగ్, ఏ ఛానల్ ఏ కేటగిరీ అయినా కానీ, సో మీరు ఆ కేటగిరీ మీరు యాడ్ చేస్తే మీ కేటగిరీకి సంబంధించింది ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. డిస్ప్లే ఐడియాస్ ఇస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు డైలీ ఐడియాస్, కస్టమైజ్డ్ ఐడియాస్ ఇంగ్లీష్ ఓన్లీ ఆర్ అప్డేట్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ కస్టమైజ్ హెయిర్ అంట. ఓకే గాట్ ఇట్ అంట. సో ఓకే గాట్ ఇట్ చేసిన దానికైతే అంటే ఏఐ వీడియోస్ సంథింగ్ ఎలాంటి వీడియోస్ అయితే చేయని చెప్తున్నది. సో దాని గురించి స్కిప్ చేసిన, ఏఐ వీడియో అయితే మనకు సంబంధించింది కాదు, నేను చెయ్యను కాబట్టి. ఓకే గైస్ ఇక్కడ చూడండి, మనకైతే కొన్ని టిప్స్ ఇచ్చింది కదండి. హౌ నా అన్వేషణ ఎర్నెడ్ ద
ద హైయెస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అంట. సో మనకైతే ఇలాంటిది మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే అది డిస్మిస్ చేస్తాను. మీకు అలాంటిది కింద మీకు ఈ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ వీడియో చేయొచ్చు, ఇక్కడ సేవ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నీకు డిస్మిస్ చేస్తున్నా. డైలీ 3 ఐడియాస్ వస్తాయి. నేనైతే వన్ స్కిప్ చేశాను చూడండి. సో అది అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం చెప్తుంది హౌ టు క్లియర్ అండ్ ల్యాప్టాప్ సంథింగ్, ల్యాప్టాప్ గురించి వైరల్ అండ్ సంథింగ్ ఇట్లా చెప్తుంది. నాకు కూడా ఇది అవసరం లేదు. ల్యాప్టాప్ గురించి నేనైతే చెప్పాను కాబట్టి డిస్మిస్ చేస్తున్నా. సో ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంటుంది, హే నేను సెకండ్ టైం ఓటు వేశాను, వైరల్, నేను నా ఓటు హక్కును వినియోగించో మరి మీరు లైక్ అండ్ సంథింగ్ ఇట్లా వచ్చింది. ఇది డిస్మిస్. సో ఇది ఇప్పుడైతే ఇదంతా అయిపోయింది. ఇక్కడ మొత్తం 3 ఐడియాస్ ఇస్తారు. 3 ఐడియాస్ ఓకే అయిపోయింది. సో ఇక్కడ రీసెర్చ్ చూడండి, ఇది బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ రీసెర్చ్ చూడండి. సో ఇక్కడ రీసెర్చ్ ఎక్కడ ఉంది? రీసెర్చ్ ఇక్కడ రీసెర్చ్ ఉంది. రీసెర్చ్కి ఒక వేసుకోండి. రీసెర్చ్కి ఒక వేసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఏదైతే మీ కీవర్డ్స్ పెడతారు కదా, ఆ కీవర్డ్స్ మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. ఏదైతే అంటే ర్యాంక్ చేస్తుందో లేదో అది మీరు ఇక్కడ అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే చూడొచ్చు అనమాట. ర్యాంక్ ఎలా అంటే షార్ట్ వీడియో వైరల్ కైసే కరే అంటే సంథింగ్ హిందీలో వస్తుంది, అండ్ ఇక్కడ షార్ట్స్ వస్తుంది. అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ A54 ఇట్లా 6 గ్రీన్లో కనిపిస్తుంది చూడండి. అది చాలా వైరల్ అయిన కీవర్డ్స్ అనమాట. సో సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఇక్కడ చూడండి, షార్ట్ వీడియో వైరల్, లైక్ ఇట్లా మీరు ఏదో ఒకటి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, ఎంతవరకు ఇది ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చింది, ఓకే వేసుకున్నాం. ఎంతవరకు ఇది వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి. ఓవర్వెల్ స్కోర్ అంట 48 అంట. చాలా వైరల్ స్ట్రిక్ అంట. ఇక్కడ షార్ట్ వీడియో వైరల్ టిప్ అండ్ ట్రిక్ అంటే ఎవరైతే షార్ట్ తీస్తారో ఇది కీవర్డ్ అనేది మీరు టైటిల్లో పెట్టుకోవచ్చు, డిస్క్రిప్షన్లో పెట్టుకోవచ్చు, అండ్ హ్యాష్ట్యాగ్లో పెట్టుకోవచ్చు, సంథింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మీరు యూజ్ చేయండి. చాలా 48 అంట, 100 to 48. సో ఇది కాంపిటీషన్ చాలా హైగా ఉంది అన్నమాట, అండ్ వాల్యూమ్ కూడా హైగా ఉంది అన్నమాట. సో ఇది బెటర్ కదా, అదొకటి. ఇట్లా సెర్చ్ చేసుకోండి, చాలా వస్తాయి అన్నట్టు. మీరు ఎవి కావాలంటే అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. గైస్ మీకు ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోండి, కీవర్డ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనకి కీవర్డ్స్ ఏ రకంగా ర్యాంక్ అవుతుంది, ఏ రకంగా వైరల్ అవుతాయి కీవర్డ్స్ అయితే మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడండి, నేను అయితే తీసేస్తాను. సో ఇక్కడ మీరు ఏదో ఒకటి సెర్చ్ చేస్తాను. యూట్యూబ్ వీడియో వైరల్ సంథింగ్ ఇట్లా ఏదో ఒకటి సెర్చ్ చేస్తాను. 33 వ్యూవర్స్ అంటే ఎవరైతే తక్కువ యూజ్ చేస్తారో అనమాట. యూట్యూబ్ వీడియో వైరల్ చాలా తక్కువ అంటే వేరే ఐగన్ ఇచ్చింది కాబట్టి, అంటే వేరే ఐగన్ తక్కువ ఉంది. ఇక్కడ 33 100 to 33 ఉంది అన్నమాట. ఇక్కడ చూడండి 33 ఉంది, 100 to 33 ఉంది. సో ఇది తక్కువ యూజ్ చేస్తుంది కాబట్టి మీరు చూసుకోవాలా. ఇక్కడ 33 ఉంది కాబట్టి తక్కువ ర్యాంక్ చేస్తుంది అన్నమాట. సో అది మీరు చూసుకొని మీరు ఇవన్నీ కీవర్డ్స్ అనేది లైక్, సో ఇట్లన్నీ మనకు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఎలానే చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో కూడా పెట్టుకోవచ్చు, ఎలానే పెట్టుకోవచ్చు. అవి పెట్టుకుంటే మీ ఛానల్ అనేది హై అవుతుంది అనమాట. సో వైరల్ అవుతాయి అన్నమాట. గాయస్ ఇక్కడ చూడండి, వ్యూ ఆల్ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వ్యూ ఆల్ కీవర్డ్స్ మనం ఇక్కడ ఓకే వేస్తే ఇక్కడ ఆల్ వస్తుంది. ఆల్కి ఇలా కాపీ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి కాపీ ఉంది కదా, ఇక్కడ కాపీ ఉంది చూడండి. ఈ కాపీ ట్యాగ్స్ అన్ని కాపీ చేసేసుకొని మనం ట్యాగ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకోవచ్చు. మీరు వితిన్ పేస్ట్ చేసినారనుకోండి మీ వీడియో బూస్ట్ అవుతుంది అన్నమాట. అది మీరు ఈ వీడియోకి యూజ్ చేసుకొని మీరు ఇట్లా కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీరు మీ వీడియోని, మీ షార్ట్ని బూస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఒకటి బ్యాక్. ఇక్కడ చూడండి ఆప్టిమైజ్ చూడండి, ఇక్కడ ఆప్టిమైజ్. సో ఇది ఆప్టిమైజ్ మన ఛానల్ గురించి వస్తాయి ఇందులో. సో ఈ ఆప్టిమైజ్కి ఓకే చేసుకుంటే మన ఛానల్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అన్ని లిస్ట్ వస్తాయి అన్నమాట. సో ఏదైతే మనకు వీడియోస్కి ర్యాంక్ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఇది రోజు 200 సబ్స్క్రైబ్. ఇందాక మీకు ఎస్టర్డే వీడియో చెప్పాను కదా. సో లైక్ దిస్ ఇక్కడ ఈ వీడియోకి ఒక వేసుకుంటా. ఈ వీడియోకి ఒక వేసుకుంటే చూడండి, సివిల్ స్కోర్ చూపిస్తుంది, ఇక్కడ ఎడిట్ చూపిస్తుంది, సివిల్ స్కోర్ చూపిస్తుంది, అండ్ చెక్ లిస్ట్ చూపిస్తుంది. ఈ 3 చూపిస్తుంది. మనకి సివిల్ స్కోర్ చూడండి ఎంత ఉంది అండి, 46 ఉంది. 46 అంటే బాగానే ఉంది. సివిల్ స్కోర్ బాగానే ఉంది కదా, తీయాల్సిన అవసరం లేదు, ఏమన్నా వేరే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు సివిల్ స్కోర్ బాగానే ఉంది కాబట్టి ఇవన్నీ కీవర్డ్స్కు ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఓకే గైస్, ఇలా మీరు ఇవి కీవర్డ్స్ అనేది ఎలా ర్యాంక్ చేస్తుంది అనేది మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసే బడాయి సంథింగ్ ఇట్లా హిందీలో పెట్టాను. అంటే కొందరు కీవర్డ్స్ ఎక్కువ అయితే హిందీలోనే యూజ్ చేస్తున్నారు కాబట్టి, తెలుగులో అయితే ఎవరు యూజ్ చేస్తున్నారు కాబట్టి హిందీలో నేను కీవర్డ్స్ పెట్టాను అనమాట. సో ఇక్కడ 54 ర్యాంక్ అవుతుంది, అండ్ ఇక్కడ 53 ర్యాంక్ అవుతుంది, అండ్ ఇక్కడ 46 అండ్ 44 ఇట్లా కొన్ని కీవర్డ్స్ అయితే ర్యాంక్ అవుతున్నాయి అన్నమాట. ఈ కీవర్డ్స్ మనం ర్యాంక్ ఎలా అవుతుందో లేదో మనం తెలుసుకోవాలంటే ఇక్కడ రావచ్చు అన్నమాట. ఈ
ఈ వీడియో ఐకాన్ని యూజ్ చేసుకొని మీరు మీ వీడియో ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ వీడియోలో కీవర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకొని మీ వీడియో వైరల్ చేసుకోవచ్చు అండ్ బూస్ట్ చేసుకోవచ్చు. మీ 2 daysలో మీ ఛానల్ అనేది గ్రో చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇంకేమైనా మీకు ఇక్కడ వీడియోలో కావాలనుకుంటే ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ కీవర్డ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా సెర్చ్ చేసుకుంటే ఏదైనా మీకు వీడియోకు సంబంధించిన సేమ్ టు సేమ్ మీరు సెర్చ్ చేయాలా. సెర్చ్ చేస్తే సంథింగ్ ఇట్లా వస్తాయి. సో నేనైతే షార్ట్ వైరల్ సంథింగ్ ఇట్లా ఓన్లీ మీకు సింపుల్ చూస్తున్నాను అన్నట్టు. షార్ట్ వైరల్ సెర్చ్ చేస్తే ఇవన్నీ కీవర్డ్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనకు కీవర్డ్స్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ కీవర్డ్స్. సో మనకి ఇవన్నీ కీవర్డ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆల్ ఉంది చూడండి. ఈ ఆల్కి ఓకే వేసుకుంటే లైక్ ఇట్లా అన్ని ఆల్ వస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ యాడ్ సెలెక్టెడ్ కీవర్డ్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసేస్తే మనకు మన వీడియోలో యాడ్ అవుతాయి అన్నమాట. మనం 500 కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కీవర్డ్స్ అయితే యాడ్ చేసుకోరాదు గైస్, మీరు చూసుకుంటే అయితే. సో ఇది ఎంత అయిపోయింది గైస్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సీల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. సీల్ స్కోర్ ఓకే వేసుకుంటే గైస్ ఇక్కడ ఉంది 50 బిలో అండ్ 46 ఉంది. బాగానే ఉంది టోటల్ కౌంట్ అంట. సో ఇక్కడ ట్యాగ్ వాల్యూమ్ బాగానే ఉంది అండ్ కీవర్డ్స్ టైటిల్ బాగానే ఉంది. సో అన్ని బాగానే ఓవరాల్ బాగుంది గైస్. ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది చూడండి. చెక్ లిస్ట్లో చూడండి 60 బిలో 60 ఎబో ఉంది ఇక్కడ చూడండి. మనం 60 టైటిల్ ఎంత పెట్టాలండి, 60 పెట్టాలా. సో ఇక్కడ ఏం చూస్తుంది 100 పెట్టాను. నేను ఆల్రెడీ 100 పెట్టాను. సో టైటిల్ ఎంత అయింది 100 బిలో పెడితే ఏం పర్వాలేదు. మనకి ఇక్కడ 60 పెట్టుకోవాలని చెప్తుంది. సో మనమైతే 100 పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. లైక్ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ లెంత్ చూడండి 2135 గ్రీన్ వచ్చింది చూడండి. ఇది గ్రీన్. సో ఇది బాగానే ఉందని చెప్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూడండి ట్యాక్స్ లెంగ్త్ ఉంటే 500 ఉంది. ఇది 500 ఉంది కదా, 500 ఓకే. బట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ మెనూవల్ ఉంది. సో ఇది వదిలేయండి. మ్యాజిక్ పబ్లిక్ ఉంది, గ్రీన్ ఉంది, బాగానే ఉంది. షేర్ అండ్ ఫేస్బుక్ విత్ లాస్ట్ 1 లైక్ ఉంది. సో అది మనం షేర్ చేయొద్దు, అది ఏం ప్రాబ్లం అవుతుంది, మనకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వదిలేయండి, దానికైతే వదిలేయండి. యాడ్ 1 ట్యాగ్ ఇన్ టైటిల్ ఉంది, అది బాగానే ఉంది. ఓకే అవన్నీ బాగానే ఉంది. హ్యాష్ ట్యాగ్స్ బాగానే ఉన్నాయి. 15 బిలో ఉన్నాయి కదా, 14 బాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో బాగానే ఉన్నాయి అన్నమాట. ఓకే ఇలా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మీ వీడియో అనేది వైరల్ అవుతాయి. ఏదైతే మీకు వీడియోలో టైటిల్ ఎలా పెట్టామో, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టామో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే మనకు 2 చేతులతో పని అవుతుంది అన్నమాట. ఒక చేతితో పని కాదు కంపల్సరీ. ఎవరైనా ఇప్పుడు చూడండి మన యూట్యూబ్లో ఒకటే రకంగా పని చేసినాం అనుకోండి, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ మన ఇంట్రెస్ట్ తీసుకోరు. అదే మన వీడియో ఐకాన్ని యూజ్ చేసినాం అనుకోండి, మన ఛానల్ ఇట్లా బూస్ట్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ మీరు ఇట్లా వీడియో ఐకాన్ యూజ్ చేసుకోండి. ఇది ఫ్రీ అన్నమాట, మనకు కాపీరైట్ రాదు అండ్ ఏం రాదు. మంచిగా యూజ్ చేసుకొని మీరు మీ ఛానల్ని గ్రో చేసుకోండి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.